కాళోజీ నారాయణరావు అంటాడు, ఆకలి మంటలు ఒకచోట, అన్నపు రాసులు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలిసిన దేహాలు ఒకచోట, సంపద అంతా ఒకచోట, గంపెడు బలగం ఒకచోట, వాసన నూనెలు ఒకచోట, మాసిన తలలు ఒకచోట. ఏది? ఆకలి మంటలు ఒకచోట, అన్నపు రాసులు ఒకచోట. ఎక్కడైతే ఆకలి మంటలు ఉన్నాయో అక్కడ అన్నపు రాసులు లేవు, ఎక్కడైతే హంస తూలికలు ఉన్నాయో అక్కడ అలసిన దేహాలు లేవు. అయితే ఇదంతా కూడా ఉండడానికి, ఈ వ్యత్యాసాలు ఉండడానికి కారణం ఏంటి అంటే పరిపాలన. పరిపాలనలో ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, కింది వర్గాలకు సంబంధించి, పేదలకు సంబంధించి పాలకులు ఆలోచించినప్పుడు 100% ఇవన్నీ కూడా పోతాయి. ఈ అసమానతలు తొలగిపోయి అందరూ సమానంగా జీవించేటువంటి అవకాశం లభిస్తుంది. కానీ ఇవన్నీ కూడా అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత ఆకలి మంటలు ఒకచోట ఉన్నాయి, తర్వాత అన్నపు రాసులు ఒకచోట ఉన్నాయి, హంస తూలికలు ఒకచోట, అలిసిన దేహాలు ఒకచోట, వాసన నూనెలు ఒకచోట, మాసిన తలలు ఒకచోట. ఇవన్నీ కూడా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ పరిపాలకులు ఇక్కడ ఉన్నటువంటి కింది వర్గాల గురించి ఆలోచించకపోవడం, తర్వాత వీళ్ళని బాగు చేయాలనేటువంటి చిత్తశుద్ధి పూర్తి స్థాయిలో లేకపోవడం, ఇవన్నీ కూడా కారణమవుతూ ఉన్నాయి. మరి మనం ఏం చేయాలి? మనతో అవుతుందా అంటే 100% అవుతుంది. అంటే ఒక కథ చెప్తారు. అంటే అసలు కథ కానీ అసలు యాక్చువల్గా జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఒక పెద్ద మనిషి, అంటే ఒక ఊరు ఉందంట, అంటే పాతకాలంలో ఒక 50-60 సంవత్సరాల క్రితం ఒక ఊరు ఉన్నది. ఒక ఊరు నుంచి చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరు నుంచి కొంచెం పట్టణానికి వెళ్ళాలంటే మధ్యలో పెద్ద కొండ ఉన్నది. ఆ కొండని దాటుకుని వెళ్ళాలంటే కష్టమవుతుంది కాబట్టి ఆ కొండ చుట్టూ తిరిగి ఆ కొండ తర్వాత ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళాలి. వీళ్ళకి ఏ వైద్యం కావాలన్నా, ఏ జనరల్ స్టోర్లో సామాను కావాలన్నా, లేకపోతే ఏది కావాలన్నా కానీ ఆ కొండ చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొండ చుట్టూ తిరగడానికి ఒక 15 కిలోమీటర్లు పడుతుంది. మొత్తం కొండ చుట్టంతా తిరిగేసి, పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ చుట్టంతా తిరిగి పక్కన ఉన్నటువంటి, అంటే ఆ కొండ తర్వాత ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళాలంటే ఒక 15 కిలోమీటర్లు పడుతుంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మొత్తం చాలా తరాలు మారిపోతాయి. కానీ ఇక్కడ నుంచి అక్కడికి దారి లేదు. దీంతో ఏమైందంటే అసలు యాక్చువల్గా ఒక పెద్ద మనిషి, ఒక 80 సంవత్సరాల పెద్ద మనిషి, ముసలాయన అన్నాడంట, ఊరోళ్ళకి చెప్పిండట, అరే ఈ కొండని దొలిస్తే, ఇది కొండ ఎంత ఉంటుంది, ఒక 200 మీటర్లో ఏమో ఉంటుంది. ఇట్లా ఆ కొండను దొలిస్తే ఈ ఊరు నుంచి ఆ ఊరికి మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు, 5 నిమిషాలు వెళ్ళొచ్చు, 5 నిమిషాలు రావచ్చు, ఈ 15 కిలోమీటర్లు తిరగాల్సిన అవసరం ఉండదు అంటే అందరు నవ్విరంట. మన నుంచి ఏడైతే ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి అప్పుడే ఊరుకున్న తర్వాత ఇక పెద్ద మనిషి సరే ఎవరు చెప్పినా వింటలేరని చెప్పేసి ఓ గడ్డపార, తర్వాత ఒక పార, ఒక చిన్న జబ్బ ఇవి పట్టుకొని, ఒక టవల్ వేసుకొని, ఇంటికాడ సర్ది కట్టుకొని అడవిలోకి పోతూ ఉన్నట్టు రోజు. ఒకరోజు పోయిండు, 2 రోజులు పోయిండు, 3 రోజులు పోయిండు, 4 రోజులు పోయిండు, ఇట్లా వెళ్తూ ఉన్నాడు. ఇంటికాడ నుంచి వెళ్తున్నాడు, పోతున్నాడు, సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వస్తున్నాడు. ఇట్లా ఒక 2 ఏళ్ళు అయింది. 80 సంవత్సరాలు ఉన్న పెద్ద మనిషి 82 సంవత్సరాలు ఉన్న 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయింది. పోతున్నాడు, పొద్దున పోతాడు, పొద్దున ఇక సర్ది కట్టుకుంటాడు, ఒకటి గడ్డపార, తర్వాత పార ఇది పట్టుకొని బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత అడవిలోకి పోతాడు. అడవిలోకి పోయి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వస్తాడు. అయితే ఈ అడవిలోకి పోతున్నటువంటి ఈ పెద్ద మనిషి ఒకరోజు ఇంటికి రాలేదు. సాయంత్రం అయింది, రాత్రి అయింది, ఇంటికి రాలేదు. ఇంటికి రాకపోతే ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యో ఏమైంది, అసలు ఆ పెద్ద మనిషి అడవిలోకి పోయి ఎటు పోతుండో తెలియదు, రోజు అడవిలోకి పోతున్నాడు వస్తున్నాడు కానీ ఎటు పోతుండో తెలియదు, పోయిన పెద్ద మనిషి మళ్ళీ రాకపోయా అని చెప్పేసి వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తారు. ఊరోళ్ళందరికీ చెప్తే ఊరోళ్ళందరూ కూడా అయ్యో అట్లా అయిపోయింది, ఆ పెద్ద మనిషి అడవిలోకి ఏడిపోతుండో ఏం కథ అనేది తెలియదు వీళ్ళందరికీ. అయితే మొత్తం అందరూ కూడా దివిటీలు పట్టుకుంటారు. దివిటీలు పట్టుకొని పోతారు, అడవిలోకి పోతారు. పోతే ఒక చిన్న బాట లెక్క కనిపిస్తుంది, ఆ బాట నుంచి మెల్లగా పోతారు. పోయిన తర్వాత లోపలికి పోయి చూస్తే ఆ కొండ ఉంటుంది. ఆ కొండ దగ్గరికి మొత్తం అంతా వెతుకుతూ ఉంటే ఆ కొండ దగ్గర ఒక చిన్న గుహలాగా కనిపిస్తుంది. గుహలాగా కనిపిస్తుంది ఏందో అని చెప్పేసి ఆ దివిటీలు పట్టుకొని పోయి చూస్తారు. చూసేసరికి లోపల పెద్ద మనిషి చనిపోయి ఉంటాడు. చనిపోయి తర్వాత అక్కడ గడపార పార తర్వాత ఏది
జబ్బా అవన్నీ కూడా ఉంటాయి పక్కకు. చూస్తారు. చూసేసరికి ఊరోళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పటికే 25% కొండను ఒక్కడే పెద్ద మనిషి ఈ 2 సంవత్సరాలు కష్టపడి 25% కొండను తవ్వేసిండు. ఇంకా జస్ట్ ఇంకో 75% కంప్లీట్ చేసేస్తే ఇక్కడ నుంచి అక్కడికి రోడ్ అయిపోతుంది. లేకపోతే మొత్తం చుట్టూ తిరగాలంటే 15 కిలోమీటర్లు పడుతుంది. దాంతో ఆ పెద్ద మనిషిని తీసుకొస్తారు, అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలు చేసిన తర్వాత అందరు కలిసి మాట్లాడుకుంటారు. అరే 80 సంవత్సరాల ముసలోడు, 80 సంవత్సరాల పెద్ద మనిషి ఆ కొండను 25% కొండను ఖతం చేసిండు, కంప్లీట్ చేసేసిండు, తవ్వేసిండు. మన ఊరోళ్ళందరం కలిస్తే ఈ శ్రమదానమో ఏ దానమో ఒకటి చేసి ఊరోళ్ళందరం కలిస్తే ఆ కొండ ఉంటుందా అని చెప్పేసి అప్పుడు ఊరోళ్ళందరూ సమాయత్తమై అందరూ కూడా జబ్బలు, తర్వాత పారలు, గడపారలు ఇవన్నీ కూడా పట్టుకొని పోయి రోజు పోతున్నారు, పోయి తవ్వేసిండ్రు. 15 రోజులలో కొండ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడికి మంచి సొరంగం ఏర్పడ్డది. ఇక్కడ నుంచి అక్కడికి ఆ పట్టణం ఉంటుంది కదా, ఆ పట్టణానికి పోతుంది 5 నిమిషాలు కూడా పట్టదు. జస్ట్ ఇట్లా 1/2 కిలోమీటర్ దూరం ఇట్లా పోతున్నారు, వచ్చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా కానీ ఒక పని మన నుంచి అవుతుందా, లేకపోతే మార్పు మన నుంచి సాధ్యమవుతుందా, లేకపోతే కేసీఆర్ని కొట్టుడు అసలు ఇక ఇట్లా అవుతుందా, అట్లుండే అనమాట చర్చ జరుగుతుంది. అయితే అవుతుంది 100%. మనం అనుకుంటే అవుతుంది, మనం అనుకోకపోతే ఏది కాదు. అరే ఇట్లా ఏంది బీసీ ఉద్యమం ఇట్లా నడుస్తూ ఉంది, నిజంగా బీసీ అధికారంలోకి వస్తారా, వీళ్ళందరూ కలుస్తారా అంటే 100% కలుస్తారు. ఆల్రెడీ కలిసిండ్రు కాబట్టే ప్రభుత్వాలు భయపడతా ఉన్నాయి. కలిసిండ్రు కాబట్టే మొత్తం కూడా మార్పు సాధ్యమవుతూ ఉన్నది. కలిసిండ్రు కాబట్టే మొత్తం పదవులు అనేటువంటివి ఈ కింది వర్గాలకు వస్తూ ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా వీళ్ళ గురించి ఎందుకు చర్చ జరుగుతూ ఉంది, ప్రత్యేకంగా వీళ్ళ గురించి ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే డెఫినెట్గా మనం అనుకుంటే, దాన్ని సాధ్యం చేయాలనుకుంటే, ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతాం. కాబట్టి ఇక్కడ అలిసిన దేహాలు ఒక చోట ఉంటే, అంశతూలికలు ఒక చోట ఉంటే ఏం లాభం? ఆకలి మంటలు ఒక చోట, అన్నపు రాసులు ఒక చోట. అన్నపు రాసులు ఉన్నాయి కానీ ఆకలి మంటలు ఒక దగ్గర ఉన్నాయి, అన్నపు రాసులు ఒక దగ్గర ఉన్నాయి. మరి పరిస్థితి ఎట్లా మారాలంటే ఏం కావాలి? మనలో మార్పు రావాలి. మనలో మార్పు వస్తే, అరే మనోనికి మనం ఓటేసుకున్నప్పుడు, మనోని మనం సీట్లో కూర్చోబెట్టినప్పుడు, మనోని మనం గెలిపించుకున్నప్పుడు, మనోనికి మనం గురించి ఆలోచించినప్పుడు 100% అక్కడ చట్టసభలలో మనోడు ఉంటాడు. ఆటోమేటిక్గా నీ వర్గాల గురించి, ఏ వర్గాలైతే అణచివేత గురవుతున్నాయో ఆ వర్గాల నుంచి అతను పంపిస్తే చట్టసభలకు పోయితే మాట్లాడతాడు. మాట్లాడకపోతే గల్లబట్టి గుంజుక రావచ్చు మనం. అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మార్పు రావాల్సింది ప్రజలలో. కాబట్టి అందుకే చాలా రోజులుగా అంటే అసలు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ బీసీలకు సంబంధించి ఒక పార్టీ లేదు, తర్వాత మనం లేదు మసాలా లేదు అనేటువంటి ఒక చర్చ జరిగిండే. కాబట్టి తీర్మాన్ మల్లన్న ప్రత్యేకంగా దీనికోసమే ఒక కార్యాచరణ రూపొందించి, అరే ఎందుకు అట్లా అన్యాయం జరుగుతూ ఉంది, ఎందుకు మరి వీళ్ళు అంటే మన వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళలేకపోతున్నారు కారణం ఏంటి అంటే అక్కడ సీట్లు ఇచ్చే కాడ ఎవరున్నారు? ఏ పార్టీలో చూసుకున్నా కానీ పెద్ద పెద్ద పార్టీలు అనుకుంటున్న జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీలు కానీ పార్టీలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరు సీట్లు ఇస్తూ ఉన్నారు, ఎవరికి ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా లెక్కలు అంచనా వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దీంతో అరే సీట్లు ఇచ్చకాడ వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత మనోళ్ళకి ఎట్లు ఇస్తారు సీట్లు? కాబట్టి మనమే మనోళ్ళకి సీట్లు ఇచ్చుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, బీఫామ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండాలని చెప్పేసి, తర్వాత మార్పు ఇక్కడి నుంచి సాధ్యం కావాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించిండు తీర్మాన్ మల్లన్న. అంటే దాని ద్వారా మార్పు తీసుకురావాలని చెప్పేసి భావించండి. అంటే చాలామంది అనుకుంటారు అసలు యాక్చువల్గా అరే ఇక్కడ సాధ్యమవుతుందా, ఒక్కలే కొట్లాడుతున్నారు, తర్వాత కొంతమంది సరే మొత్తం మీద నిజంగా చెప్పాలంటే బీసీలందరూ కూడా ఒకటైనరు, అన్ని సంఘాలు కూడా ఒకటిగా నడుస్తూ ఉన్నాయి, తర్వాత 100% మార్పు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మార్పు సాధ్యం కావాలంటే 100% ఆ 80 సంవత్సరాల ముసలాయన ఆ కొండని 25% తవ్వగలిగిండు. అందరు అనుకుంటే పెద్ద విషయమే కాదు. 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా మార్పు సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. అందుకనే తీర్మాన్ మల్లన్న ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా దాంట్లో ఎన్రోల్ చేసుకోండి. ఇక్కడ ఈనాడేదే అయితే ఇక మనం వార్తల్లోకి వెళ్దాం. ఈనాడు దినపత్రికను చూద్దాం.
కేసీఆర్కు గతమే భవిష్యత్తు లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారు. 1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 10 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు? కాంట్రాక్టర్లకు 1.86 లక్షల కోట్లు చెల్లించారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. 1 లక్ష కోట్ల కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. 8.11 లక్షల కోట్ల అప్పులతో మాకు అప్పగించారు. మీట్ ద ప్రెస్లో భరాసా అధినేతపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తిండు. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడని చెప్పేసి విమర్శ. ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు విజ్ఞప్తితో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే నిన్న సాయంత్రానికి మొత్తం కూడా ప్రచారం బంద్ అయిపోయింది. నిన్న సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్ అయినాయి. మైకులు బంద్ అయిన తర్వాత ఇప్పుడు పంపకాల కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు ఉదయం 7 గంటలకే ఇక ఓటింగ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలపైనే ప్రధానంగా అన్ని పార్టీలు కూడా దృష్టి పెట్టినాయి. ఇక ఏం చేద్దాం, ఓటును ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఓటుకింత అని కూడా నడుస్తుందట. 5,000 నుంచి 10,000 వరకు నడుస్తుందని చెప్పేసి కొన్ని పత్రికలు నిన్ననే రాసేసినాయి. కాబట్టి మొత్తం కూడా ఈ పంపకాల కార్యక్రమం ఎంత కూడా నడుస్తూ ఉందట. మరి ఏంది, ఏ పార్టీ గెలుస్తుంది, ఏం కథ అనే దానిపైన మొత్తం చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద కాకపోతే ఏంటంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థికి ఎక్కువ అంటే మద్దతు లభిస్తూ ఉంది అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అని చెప్పేసి మొత్తం కూడా అక్కడ నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి, అక్కడ నుంచి సమాచారం వస్తూ ఉంది. నవీన్ యాదవ్కి మంచిగా ఉందట లెక్క. ప్రతిపక్ష నేత 2 ఏళ్లుగా శాసనసభకే రాలేదు. టీచర్ లేని బడిలాగా తయారైంది భరాసా శాసనసభ పక్షం. ప్రతి వస్తువుకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. అలా భరాసా కాలగర్భంలో కలిసిపోతోంది. కేసీఆర్కు గతమే ఉంది, భవిష్యత్తు లేదు. తన కండ్ల ముందే పార్టీ కూలిపోతుంటే కేసీఆర్ ఆవేదనలో ఉన్నారు. అందుకే బయటకు రావడం లేదు. జూబ్లీహిల్స్లో భరాసాను గెలిపించాలని విజ్ఞప్తి చేయలేదు. ఆయనను సానుభూతితో చూడాల్సింది తప్ప ప్రత్యర్థిగా చూసే పరిస్థితులు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైట్గా తీసిపడేసిండు కేసీఆర్ని. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్ ఇక 10 ఏళ్లలో ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు? సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్లకు 1.86 లక్షల కోట్ల రూపాయలు చెల్లించారు. కానీ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? 1.02 లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయిపోయింది. దాంతో 1 ఎకరాకైనా అదనంగా నీళ్ళు ఇచ్చిండ్రా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్గా అరుచుకున్నాడు నిన్న. ఇక ప్రచారానికి తెర, పంపకాల ఎర. ప్రచారం అయిపోయింది. ఎందుకంటే మైకులు బీకులు అన్నీ బంద్ అయిపోయినాయి. కానీ డైరెక్ట్ పోయి పబ్లిక్ అనేది ఓటర్ను కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కలవడంలో భాగంగా మొత్తం కూడా ఇవి కూడా నడుస్తున్నాయట. అలానే నిన్న మొన్న కూడా నడిచినాయంట. ఇంకా రాని వాళ్ళు కూడా మాకు రాలేదు, మా కాలనీకి రాలేదు ఇట్లా అని చెప్పేసి నడుస్తుంది వ్యవస్థ అంతా కూడా. 7 డివిజన్లల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఇదంతా నడుస్తుందట. ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తెర వెనుక మంత్రాంగంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టినాయట. మరి ఎంత ఇస్తారు, ఏం కథ అనేది ఇచ్చుడే ఉందట. ఏది ఇచ్చినా కానీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏది ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ తీసుకోండి. మన వర్గం వాళ్ళు ఎవరు ఉన్నారు, తర్వాత మనోడు ఎవరు ఉన్నాడు, నిజంగా అసలు యాక్చువల్గా టైంకి ఎవరు వచ్చి ఆదుకుంటాడు, తర్వాత టైంకు నేను ఉన్నా అనేటువంటి భరోసా ఎవరిస్తారు, ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఓటేస్తే మంచిగా ఉంటుంది లెక్క. రేపే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ కూడా మీ వైపే చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్ర కుట్ర. వైద్యుడే సూత్రధారి, ఇంటినే ప్రయోగశాలగా మార్చి సైనైడ్ కంటే ప్రమాదకరమైనటువంటి రైసిన్ అనేటువంటి దాన్ని తయారు చేసినట. సైనైడ్ ఇట్లా వేసుకుంటే కథం అప్పటికప్పుడే చచ్చిపోతారు, క్షణాలలో చచ్చిపోతారు. దానికంటే ఇంకా డేంజర్ అయినటువంటి రైసిన్ అనేటువంటి దాన్ని కనుక్కున్నాడట వాడు డాక్టర్ అయినటువంటి మంచిదాన్ని కనుక్కోవాలి కానీ చచ్చిపోతుంది కనుక్కుంటావురా బాబు, వేస్ట్ ఫెలో. అయ్యో ఎట్లా, అరే దురదృష్టకరం. ఇప్పుడు ఇది వాస్తవేనా? జే జే హే తెలంగాణ జననీ జనకేతనం జయకేతనం అని చెప్పేసి రాసినటువంటి తెలంగాణకు కేయం లేదు అనుకుంటే తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ ఇదా, అరే చాలా బాధ అనిపిస్తుంది. అందశ్రీ గారు కొద్దిసేపటి క్రితం చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది.
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ సృష్టికర్త అందశ్రీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నివాసంలో ఈ తెల్లవారుజామున, నివాసం అంటే ఇక్కడ ఏది లాలపేటలో ఉంటుంది, స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కుటుంబీకులు గాంధీ ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో కన్నుమూసినట్లుగా వైద్యులు వెల్లడించారు. 4 రోజులుగా తీవ్ర జ్వరంతో అందశ్రీ బాధపడుతున్నారు. ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లా, ఇప్పుడు గతంలో వరంగల్ జిల్లా ఉండేది రేపర్తి. అసలు చాలా దురదృష్టకరం. నాకు కూడా అత్యంత అంటే వ్యక్తిగతంగా కూడా అత్యంత ఆప్తులు. తెలంగాణకు అంటే ఎన్నో అంటే పాటలు రాసి ఆయన గేయాల ద్వారా ఒక చైతన్యాన్ని నింపినటువంటి ఒక గొప్ప వ్యక్తి అందశ్రీ. నిజంగా అసలు యాక్చువల్గా ఆయన కవిత అంతా కూడా అంటే ఇక్కడ ఏది బమ్మెర పోతనని ఆదర్శంగా తీసుకుంటాడు ఆయన. బమ్మెర పోతన ఏం చేసిండు, అసలు యాక్చువల్గా నాగలు దున్నుకొని బతికిండు, కానీ ఎవరికి ఏ రాజు కింద తల వంచలేదు. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూరల కుచ్చియ పడుపుకూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి ఘనాంతర సీమ కందమూల కౌద్ధాలికులైననేమి అని చెప్పేసి అక్కడ ఎవరు బమ్మెర పోతన అంటాడు. ఈయన కూడా ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వాలకు తల వంచకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం రకరకాలుగా అణచివేసిన, రకరకాలుగా ఇది జయ జయ హే తెలంగాణ గీతాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పాడుకుంటున్నా, కానీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంగా దీన్ని ప్రకటించారు. కానీ నిజంగా అసలు యాక్చువల్గా చాలా దురదృష్టకరం. ఒక మంచి కవిని, తర్వాత ప్రజాకవిని, ప్రజా వాగ్గేయకారుణ్ణి, మంచి గాయకుడు, ప్రజల కోసం పరితపించేటువంటి అందశ్రీ. నిజంగా చెప్పాలంటే కాకతీయ యూనివర్సిటీ నుంచి కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేసింది. నిజంగా చెప్పాలంటే అందశ్రీ ఎప్పుడు కూడా బడిలో చదువుకోలేదు, నిరక్షరాస్యుడు. కానీ తర్వాత ఆయన సొంతంగా అక్షరాలు నేర్చుకొని పాటలు కైగట్టి ఆ పాటలను రాసి ప్రపంచానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు. నిజంగా ఈ తరానికి ఒక గొప్ప కవి ఎవరైనా ఉన్నారు అంటే అది అందశ్రీ. నిజంగా చనిపోవడం చాలా బాధాకరం. నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆయన వాకింగ్కి వస్తాడు. వాకింగ్కి వచ్చినప్పుడు అక్కడ మా రూమ్ కూడా వచ్చేసి మేమిద్దరం డిస్కస్ చేసుకుంటుండే చాలా విషయాల పట్ల, ఎట్లా ఏంది కవిత రాయాలి, ఎట్లా ఏం కథ అంటుంటే అవన్నీ కూడా చెప్తుండే. నిజంగా ఒక మంచి మనిషి. తర్వాత గొప్ప కవిని తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా 64 సంవత్సరాలు పెద్ద వయసు కూడా కాదు, మరి యాక్టివ్గా ఉంటుండే. మరి ఒక్కసారికి ఏమైందో తెలియదు, చనిపోయిందంట. చాలా బాధగా ఉంది. ఇందాకనే జరిగినట్టుంది అయితే. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అంటే అసలు యాక్చువల్గా ఎప్పుడు కూడా ప్రజల కోసమే ధిక్కార స్వరాన్ని కూడా వినిపిస్తాడు ఆయన. అంటే అవసరమైనప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని కూడా వినిపిస్తాడు. తర్వాత అమ్మకు సంబంధించి ఒక కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా అని చెప్పేసి అటువంటి పాటలు, గొప్ప గొప్ప పాటలు రాసిండు ఆయన. గొప్ప గొప్ప గీతాలని తెలంగాణకు కాదు, ఈ తెలుగు సమాజానికి, ప్రపంచానికి అందించిండు అందశ్రీ లేకపోవడం నిజంగా బాధగా ఉంది. ఇక్కడ స్వగృహంలో అంటే ఇక్కడ లాలపేటలో ఉంటుంది. చాలాసార్లు మేము అంటే అక్కడికి వెళ్ళేటోళ్ళం. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అక్కడ దించిన కొంచెం పోదాం పాసు దర్శనం అని చెప్పి అంటే అట్లా పోయి దించేటోండి నేను. చాలా దారుణం అసలు. యాక్చువల్గా ఒక చెడు వార్త వినాల్సి వచ్చిందని అనిపిస్తుంది. ఇక భాజపా గెలిస్తేనే మార్పు సాధ్యం, హామీల ఎగవేతలో కేసీఆర్ బాటలోనే రేవంత్. ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్లో సమస్యలకు భరాసా కాంగ్రెస్ లేదే బాధ్యత అని చెప్పేసి అంటున్నాడు కిషన్ రెడ్డి. ప్రచారంలో భాగంగా బోరబండ డివిజన్లో ఓ రుద్రాలను పరికలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక రేవంత్ 3 ఏళ్ళు ఉంటాడో 3 నాళ్ళు ఉంటాడో అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. రాష్ట్ర ప్రజలకు జూబ్లీహిల్స్లో తీర్పుతో తేలిపోతుంది, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఇక్కడ ఓటర్లకు దక్కింది. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు. యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణనగర్ రోడ్ షోలో మాట్లాడుతున్నాడు కేటీఆర్. చిత్రంలో భరాసా అభ్యర్థి మాగంటి సునీత కూడా ఉన్నది. గల్లీలో కొట్టేద్దాం, సూడాన్లో అమ్మేద్దాం. దేశంలో రోజుకు సగటున 4615 సెల్ ఫోన్లు
దొంగతనానికి గురవుతున్నాయంట. అంతర్జాతీయ ముఠాలతో కలిసి ఆఫ్రికాకు తరలింపు అని చెప్పేసి ఈడ కొట్టేస్తున్నట్ట, కొట్టేసి ఆఫ్రికా పోతున్నాయట అవి ఫోన్లు, అక్కడ పంపిస్తున్నట ఈ లంగ కొడుకులు. ఒక్క ముఠా 31 మంది దొంగలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న 703 అధునాతన సెల్ ఫోన్లు, విలువ 2 కోట్ల రూపాయలు. ఏంటి ఇవి ఉంటాయి కదా యాపిల్ ఐఫోన్లు ఉంటున్నట్టు, ఐఫోన్లు అన్ని ఫోన్లు కొట్టేస్తున్నారట. మరి ఏందో ఐఫోన్లు మరి ఎట్లా తీస్తారేమో ఈ కొడుకులు లాకులు బీకులు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఓ సెల్ ఫోన్ దొంగల ముఠా నేపథ్యం ఇది. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 4615 సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో సెల్ ఫోన్లకు చోరీ చేయడం దగ్గర నుంచి దక్షిణ సుడాన్ లాంటి ఆఫ్రికా దేశాలకు తరలించే వరకు అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్లో డీసీపీ స్థాయి అధికారిపైనే సెల్ ఫోన్ దొంగలు దాడికి తెగబడడంతో ఈ ముఠాల దందా చర్చనీయాంశంగా మారింది. రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుంటారట, బాగా రద్దీగా ఉన్నప్పుడు అలాగే మెల్లగా సెల్ ఫోన్ కొట్టేస్తారట. చూడండి, వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్లు అయినటువంటి బషీర్ బెల్ టౌన్షిప్ ఎదురుగా ఉన్నటువంటి రద్దీ ప్రాంతంలో ఫోటోలు తీస్తున్నారు. చూడిగో ఫోన్ల రికవరీ ఎట్లున్నదంట, రాష్ట్రంలో తెలంగాణలో ఎట్లున్నది, ఆంధ్రప్రదేశ్ ఎట్లున్నది, ఇవన్నీ చూసుకుంటే తెలంగాణలో బ్లాక్ చేసిన ఫోన్లు 3,87,000 ఉన్నాయంట, రికవరీ చేసినవి 43%. ఆంధ్రప్రదేశ్లో 1,31,000 ఉంటే రికవరీ చేసినవి 41%. కర్ణాటకలో 4,27,000 ఉంటే రికవరీ చేసినవి 39%. తమిళనాడులో 1,64,000 ఉంటే 36% రికవరీ చేసిరట. ఉత్తరప్రదేశ్లో 2,41,000 ఉంటే 30% ఫోన్లు రికవరీ చేసిర్రు. ఇక మహారాష్ట్రలో 2,24,000 ఉంటే 25% ఫోన్లని రికవరీ చేసిండ్రంట. ఇక నేనైతే 300 సార్లు పేల్ చేస్తా, ఒక్కోసారి పేల్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు తప్ప మరి ప్రపంచాన్ని నిలబెడతా అని చెప్పేసి ఎవరు అంటలేదని చెప్పేసి ఒక కార్టూన్ వేసిండ్రు. 150 సార్లు వేల్చేస్తానడుగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని, అంత శక్తి ఉన్నదని. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. పాపం నిజంగా అందశ్రీ ఎప్పుడు కూడా అంటే అందశ్రీ తాపి మేస్త్రిగా, తర్వాత అంతకుముందు పశువుల కాపరిగా, తర్వాత అట్లా రకరకాలుగా ఆయన జీవితాన్ని గడిపిండు. జీవితం అంతా కూడా కష్టాలతోటే ఉన్నది. ఆయన జీవితం చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి జీవితాన్ని అనుభవించిండు. ఎప్పుడు కూడా కులం పేరు ఇవన్నీ కూడా చెప్పుకోలేదు ఆయన. ఎప్పుడు కూడా నువ్వు ఎవరు అంటే నేను మనిషిని అని చెప్పేసి అన్నాడు. అది చెప్పండి. మళ్ళీ ఇంకో మాట కూడా ఇప్పుడు నాతో మాట్లాడినప్పుడు మా కూతురికి అక్కడ ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో చదువుతుంటే అక్కడ ఏది సివిల్స్ ప్రిపేర్ అవుతుంది, ఐఏఎస్ ఐపీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నది. అక్కడ కూడా నేను ఆమెను అడిగిన, నేను అంటే నాకు ఈ రిజర్వేషన్ వద్దు నాన్న అని చెప్పిండు. ఈయన కూడా వద్దని చెప్పిండట. అంటే అంత ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీ. నిజంగా ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఇక వెలుగు దినపత్రిక చూసుకుంటే ఉత్సాహంగా సైక్లోథాన్ వివిధ రాష్ట్రాల నుంచి 1900 మంది హాజరయ్యారంట. ఏది ఇప్పుడు మారథాన్ అంటారు కదా, మారథాన్ అంటే 41 కిలోమీటర్లు కొడతాం కదా, ఈ 41 కిలోమీటర్ల లెక్క ఇప్పుడు ఇది సైక్లోథాన్ అంట. ఆదివారం ఉస్మాన్ సాగర్ వట్టినాగులపల్లి వద్ద నిర్వహించిన సైక్లోథాన్ పోటీల్లో పాల్గొన్న సైక్లిస్టులు కొంతమంది మొత్తం ఇదే పని మీద ఉంటారు. అంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. మైకులు బంద్, ముగిసిన జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం, మూగబోయిన మైకులు, తగ్గిన కోలాహలం. రేపే పోలింగ్ ఉంటుంది, తగ్గిన కోలాహలం తగ్గుతుంది కానీ ఇక లోపల వంచుతారు ఇప్పుడు. ఇక పోల్ మేనేజ్మెంట్పై పార్టీలు ఫోకస్. ఇక పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఈసీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సైలెంట్ అయింది. ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రం ముగియడంతో ఎన్నికల సందడి సద్దుమణిగింది. రోజు వేలాది మంది కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన వీధులు, గల్లీలు, జంక్షన్లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్ల ఉపన్యాసాలతో హోరెత్తిన మైకులు మూగబోగా వాహనాల కాన్వాయ్ల కోలాహలం కనుమరుగైంది. మంగళవారం జరగబోయే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పుడు పోలింగ్ సరళిని తమకు అనుగుణంగా మార్చుకునేందుకు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. అయితే నాయకులు తమ గెలుపు అవకాశాలను పెంచుకునేందుకు వార్ రూమ్లను కూడా బూత్ స్థాయి కార్యకర్తలకు సూచనలు చేస్తున్నట. వార్ రూమ్ల నుండి ఇక 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది ఈ పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 5వసారి జరుగుతున్న ఎన్నికలో ఇంతమంది పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ఇదేంటంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గతంలో ఇక్కడ ఏది ఖైరతాబాద్ నియోజకవర్గం కింద ఉండే, అప్పుడు పీజీఆర్ ఉండే. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. నియోజకవర్గ వివరాలు ఎట్లున్నాయంటే
ఇప్పుడు బరిలో నిలిచిన వాళ్ళు ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 58 మంది ఉన్నారు. మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 4,13,65 ఓట్లు ఉన్నాయి. ఏది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇందులో పురుషుల ఓట్లు ఎంత ఉన్నాయంటే 2,08,561 పురుషుల ఓట్లు ఉన్నాయి. మహిళల ఓట్లు 1,92,779 ఉన్నాయి. తర్వాత ఇతరుల ఓట్లు 25 ఉన్నాయంట. ఇక పోలింగ్ కేంద్రాలు 407 ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అంటే ఇప్పుడు అల్లర్లు జరుగుతాయి, తర్వాత కొంచెం లొల్లి అవుతుంది అటు ఇటు అని అనుకునే పోలింగ్ కేంద్రాలు చాలానే ఉన్నాయంట. 226 కేంద్రాలు ఉన్నాయట. ఇక బ్యాలెట్ యూనిట్లు 4 ఏర్పాటు చేసినట్ట. ఇక దీనికి సంబంధించినటువంటి వార్త జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. ఓటు మీది, రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మాది. వచ్చే 8 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. వచ్చే 8 ఏళ్ళు ఎట్లా, ఇంకెంత ఉన్నది, ఇంకా 2 ఏళ్ళు ఉన్నది కదా, 3 ఏళ్ళు ఉన్నది అంటే మళ్ళీసారి గెలిస్తే అని అర్థం దాన్ని. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. సెంటిమెంటా డెవలప్మెంటా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. కేటీఆర్ కిషన్ రెడ్డి తోడు దొంగలు. రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళిద్దరూ అడ్డుపుల్లలు వేస్తున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కిషన్ రెడ్డి పనిగట్టుకుని ఆపుతున్నాడు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. అందుకే మోదీ షా ప్రచారానికి రాలే. చెల్లెను మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ అక్కడ కవితను, తర్వాత ఇక్కడ మాగంటి గోపీనాథ్ వాళ్ళ తల్లి ఆమె వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి దర్యాప్తు చేయండి, అసలు యాక్చువల్గా మాకు అనుమానం ఉన్నది, ఎందుకు చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు అని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. అవమానించిన కేటీఆర్ మహిళలకి ఏం న్యాయం చేస్తాడు? తెలంగాణ ఉద్యమ ఆత్మను చంపిందే కేసీఆర్. మీట్ ది ప్రెస్లో సీఎం వ్యాఖ్యానించాడు, మాట్లాడిండు. గుజరాత్కు కిషన్ రెడ్డి గులాంగిరి. కేటీఆర్ కిషన్ రెడ్డి తోడు దొంగలని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ళిద్దరూ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపుల్లలేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం కొన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నది, అయితే కిషన్ రెడ్డి సిటీకి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనుల్లో అడ్డుపడుతుండడంతోనే కేంద్రం మాకు సహకరించడం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి ఆరోపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 2034 వరకు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మళ్ళోసారి గెలిస్తే మళ్ళోసారి వచ్చేది బీసీ ప్రభుత్వమే. వచ్చే 8 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్తామని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆగిపోయిన అభివృద్ధిని కూడా వచ్చే 8 ఏళ్లలో పూర్తి చేస్తాం. రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో దానికి కొనసాగింపుగా మా ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది. ఇందులో భాగంగా మెట్రో సెకండ్ ఫేజ్, హైదరాబాద్కు గోదావరి జిల్లాల తరలింపు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు, 666 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మచిలీపట్నం వరకు డైపోర్టు, శ్రీశైలం వరకు నేషనల్ హైవే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ తదితర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడి మీట్ ది ప్రెస్లో. కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగితే అక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకొని కాంగ్రెస్కు ఓటేశారు. ఇప్పుడు ఇక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. జూబ్లీహిల్స్లో కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ని గెలిపించాలి. నవీన్ యాదవ్ లాంటి యువ నాయకుడు ఏ సమస్య ఉన్నా క్షణాల్లో నా దృష్టికి తీసుకొస్తాడు. సొంత చెల్లిని మాగంటి గోపీనాథ్ తల్లిని నడిబజార్లో కేటీఆర్ అవమానించాడు. అలాంటి వ్యక్తి మహిళలకు ప్రజలకు ఎలా రక్షణగా ఉంటాడని చెప్పేసి ఆయనను ఎవరు నమ్ముతారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది? ఒక్క రోడ్ అయినా వేసిందా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టిందా అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. కేసులు వేధింపులు తప్ప ఈ ప్రభుత్వానికి విజన్ లేదు. జూబ్లీహిల్స్ బైపోల్ లేడీ వర్సెస్ రౌడీ అని చెప్పేసి ఈ రౌడీలు బ్యూడీలు బంద్ చేయరు. ఇవి వాళ్ళ నాయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు అప్పుడని చెప్పేసి ఇక రౌడీ అని చెప్పేసి ప్రచారం అవసరమా? బీసీలకు సంబంధించి లంగ కథలు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రెడీ. సీఎం రేవంత్, కేసీఆర్ రావాలి అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో నిరూపిస్తా, డిబేట్కు చొరవ చూపాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి లేఖ రాసిండంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లేఖలు మొత్తం బాహాబాహిగా నడుస్తూ ఉంది లెక్క. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ 2 పార్టీల మధ్య ట్రయల్ రన్ అని చెప్పేసి మహేష్ గౌడ్ అంటుండు. ఇక కిషన్ రెడ్డి, కేటీఆర్ తీవ్రమైన బంధం, మైత్రి బంధం ప్రజలకు తెలుసు. ఓటమి భయంతో అసత్యాలు మాట్లాడుతున్నాడు. ఇక 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేసిండు మహేష్ కుమార్ గౌడ్. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం అని చెప్పేసి భట్టి విక్రమార్క. జూబ్లీహిల్స్లో 14,230 రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నవీన్ యాదవ్ మరో పీజేఆర్ కాబోతున్నారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
ఇక బీఆర్ఎస్కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని చెప్పేసి జూపల్లి కృష్ణారావు, నోటిఫికేషన్కు ముందే 150 కోట్లతో అభివృద్ధి పనులు అని చెప్పేసి వాకిడి శ్రీహరి చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద మంత్రులందరూ ఆడనే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులు అందరూ కూడా మొత్తం మీద జూబ్లీహిల్స్ మీద దృష్టి పెట్టినరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ కానీ అన్ని పార్టీలు ఆడనే ఉన్నాయి మొత్తం. బీహార్లో ముగిసిన ప్రచారం ఇక్కడ మన దగ్గర కూడా నిన్ననే సాయంత్రం 5 గంటల ముగిసిపోయింది. తర్వాత రెండో విడత ఎన్నికలు ఉన్నాయి. మొదటి విడత అయిపోయింది ఆల్రెడీ బీహార్లో. రెండో విడత రేపే ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా 11 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటాయి. తర్వాత 11 తారీఖు నాడు రేపే మనకు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉంటాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే రేపు ఎన్నికలు ఉంటే 14 తారీఖు నాడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఫలితాలు వస్తాయి. తర్వాత బీహార్ ఫలితాలు కూడా 14 తారీఖు నాడే వచ్చేస్తాయి. రేపే ఫైనల్ పేజ్ పోలింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సెకండ్ ఫేజ్ ప్రచార గడువు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఇక మంగళవారం ఓటింగ్ను ఈసీ నిర్వహించనుంది. ఇక 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలు కూడా 14 తారీఖు నాడు వస్తాయి రేపు ఎలక్షన్స్ అయితే. ఇక గ్యాస్ ఛాంబర్గా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్గా మారింది. ఇక ప్రభుత్వం విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయిందంట. 9కి పైగా ప్రాంతాల్లో IQI 400 పాయింట్లకు పైగా నమోదైంది. దీంతో ప్రజలు పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిరట అధికారులు. టారిఫ్ల వ్యతిరేకులు మూర్ఖులు అని చెప్పేసి పిచ్చిలేసినట్టుంది నిజంగా మనోనికి. 83 ఏళ్ళు ఉన్నాడు. అసలు ఏం అర్థమైతలేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి. ప్రపంచ దేశాలపై విధిస్తున్న టారిఫ్లను వ్యతిరేకించే అమెరికన్లు మూర్ఖులని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. టారిఫ్ల ద్వారా లక్షల కోట్ల రూపాయల డాలర్లు వస్తాయని, ఆ డబ్బుతో రుణాలు చెల్లించడంతో పాటు ఒక్క అమెరికన్ $2,000 ఇస్తారని చెప్పి $2,000 ఇస్తారంట ఒక్కొక్క అమెరికన్కు. ఏందో మరి కథ. మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీ అని చెప్పేసి తల్లి నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. మాగంటి గోపీనాథ్ వల్ల అమ్మ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఎవరితో కలిసి? మాగంటి గోపీనాథ్ మొదటి భార్య, తర్వాత ఆ మొదటి భార్య కుమారుడైనటువంటి ఇద్దరితో కలిసి వాళ్ళమ్మ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. విచారణకు పెరుగుతున్న డిమాండ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తీవ్ర దుమారం. ఇప్పటికే పోలీసులకు గోపీనాథ్ తల్లి ఫిర్యాదు చేసింది. ఇది అనుమానంగా ఉంది, మా కొడుకు ఎట్లా చచ్చిపోయాడో ఏం కథనో తేల్చాలని. అనుమానాలున్నాయని ఆవేదన. మనవడితో కలిసి తాజాగా మీడియాకు ముందుకు గోపీనాథ్ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో మా పేరు లేవని చెప్పేసి ఆమె మహానందకుమారి అడుగుతూ ఉంది. వాళ్ళ తల్లి తప్పుడు పత్రాలతో సునీత ప్రచారం చేసుకుంటున్నదని చెప్పేసి ఆరోపిస్తుంది. మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్. విచారణ జరపాలి, కేటీఆర్ పాత్ర తేల్చాలని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణంపై నెలకొన్న అనుమానాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఈ అంశం రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తుంది. గోపీనాథ్ మృతి మిస్టరీగా ఉందని, పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, దీని వెనుక ఉన్న రహస్యాలను ఛేదించాలని ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తన కొడుకు మరణం సాధారణమైనది కాదని, దీని వెనుక ఏదో అనుమానాస్పద కోణం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు మరణం పట్ల తల్లి వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఆమె ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అయితే మా కొడుకు మామూలుగా సహజ మరణం కాదు, అది ఎవరో ఏమైనా వేసి మరి చంపి ఉంటారు ఎట్లా అని చెప్పేసి ఆరోపిస్తూ ఉందంట ఆమె. అక్కడ ఎవరు మీడియాతో మాట్లాడుతున్న మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి, పక్కన కొడుకు ఇక్కడ ప్రద్యుమ్న, మొదటి భార్య మాలిని, వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టింది నిన్న ప్రెస్ క్లబ్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఇక అరెస్ట్ అయిన హైదరాబాద్ ఇక ఏది దేశంలో కెమికల్ అటాక్కు టెర్రరిస్టులు కుట్ర చేస్తున్నారట. ఏది హైదరాబాద్ వేదికగా ఇలాగా కొడుకులు ఏడు దాపనం అయ్యారు ఆయన. ఈ డాక్టర్ అట. భగ్నం చేసిన అహ్మదాబాద్ ATS పోలీసులు ఏది అక్కడ అహ్మదాబాద్ నుంచి వచ్చిండ్రంట. మరి తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి కదా. 3 ఉగ్రవాదుల అరెస్టు. తర్వాత రిసిన్ అనేటువంటి కెమికల్ పాయిజన్తో దాడికి ప్లాన్ చేస్తున్నారట. నిందితుల్లో ఒకరు డాక్టర్, హైదరాబాద్ వాసిగా గుర్తింపు. మిగిలిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్ ఇద్దరి ఉత్తరప్రదేశ్ అంట. తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన హైదరాబాద్ వాసి అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ అంట. వీడు డాక్టర్ అంట. ఈ డాక్టర్ వీడు కూడా ఈ కెమికల్ తయారు చేసేసి
సెనైడ్ ఉంటుంది కదా, సెనైడ్ కంటే ఇంకా ప్రమాదకరమైన తయారు చేస్తారట లంగ కొడుకులు. ఇక బ్లూ జోన్ లైఫ్ స్టైల్తో హార్ట్ అటాక్స్కు చెక్ పెట్టొచ్చంట. ఏది గుండె నొప్పికి తర్వాత దీనికి చెక్ పెట్టొచ్చంట. ఎట్లా ఉండాలి మరి, ఏం చేయాలి దానికోసం? ఒకవేళ హార్ట్ అటాక్ రావద్దంటే ఏం చేయాలి అంటే ఇగో ఇది చేయాలంట. ప్రకృతికి దగ్గరగా జీవనం, సీజనల్గా వచ్చే పండ్లు కూరగాయలే తినాలి. ప్రకృతికి దగ్గరగా ఉండాలి అంటే రాత్రిపూట వండుకొని నిద్రపోవాలి, పొద్దున పూట పని చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినాలి అసలు యాక్చువల్గా. తర్వాత కూరగాయలు కూడా ఏవి ప్రకృతి సిద్ధంగా వచ్చినాయి తినాలి. దీనిపైన అడ్డమైన కెమికల్ వాడి అవి రకరకాలుగా మందులు రసాయనాలు వాడినవి తినొద్దంట. వీటిని చేస్తే గుండె పదిలంగా ఉంటుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 100 ఏళ్ళ దాకా ఏం హార్ట్ అటాక్లు బీట్ అటాక్లు ఏం రావంట. జపాన్, కోస్టారికా, ఇటలీ, గ్రీస్, అమెరికాలోని 5 సిటీల ప్రజల జీవన విధానమే ఈ బ్లూ జోన్ అంట. ఈ లైఫ్ స్టైల్ పాటిస్తే 100 ఏళ్ళు హ్యాపీగా బతకొచ్చు అంటున్న ఎక్స్పర్ట్స్. గుండె జబ్బులే లేకుండా ఇతర ప్రాణాంతక వ్యాధులు దరితేరవంట ఈ లైఫ్ స్టైల్ చేస్తే. బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. సడన్ హార్ట్ అటాక్తో ప్రాణాలు కోల్పోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, యువతలోనూ ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. మరి హార్ట్ అటాకులు మన దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? గుండె పదిలంగా ఉండి ఎక్కువ కాలం బతకాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ను అనుసరించాలి అంటే అందుకు బ్లూ జోన్ లైఫ్ స్టైల్ సరైన సమాధానం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. అవును, సహజసిద్ధమైన ఆహారం తీసుకుంటూ ప్రకృతికి దగ్గరగా జీవనం సాగించే ఈ లైఫ్ స్టైల్ను తూచా తప్పకుండా పాటిస్తే మన గుండె దీర్ఘకాలం మంచిగా పనిచేసి సడన్ స్ట్రోక్ రాకుండా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హ్యాపీగా నిన్ను 100 ఏళ్ళు వరకు బతకొచ్చని చెప్పేసి అంటున్నారంట. ఏది లైఫ్ స్టైల్ మార్చుకోవాలట. ఇది అడ్డమైనవి ఏంటి ఇప్పుడు జంక్ ఫుడ్లు, బింక్ ఫుడ్లు, ఫ్రైలు, పిల్లు ఇట్లా తర్వాత ఇట్లా చూసి వేసేసి నూనెలు వేసి ఇట్లా కొట్టంగానే మంచిగా వాసన రాగానే తర్వాత అందులో ఏది ఇంత టేస్టింగ్ సాల్ట్ కలిపి ఈ అడ్డమైన తిండి తినొద్దంట. ఇంకేం చేయాలి? ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో తినాలి. తర్వాత కెమికల్స్ వాడని ఏవి ఈ కూరగాయలు అవన్నీ కూడా తినాలంట. తింటే ఆరోగ్యంగా ఉంటారు. దీంతోపాటు ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతికి అనుగుణంగా మనం జీవనం సాగిస్తే 100% మంచిగా జరుగుతుందని చెప్తున్నారు వైద్యులు. కాబట్టి దానిపైన కొంచెం దృష్టి పెడితే మంచిగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 8 బంతుల్లో 8 సిక్సర్లు కొట్టిడట. గతంలో 6 బంతులలో అంటే ఒక్క ఓవర్లో 6 సిక్సర్స్ కొట్టి రికార్డు ఉండే, ఆ రికార్డును బద్దలు చేసిండు ఇక్కడ ఆకాష్. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిండు. మేఘాలయ క్రికెటర్ ఆకాష్ వరల్డ్ రికార్డు సృష్టించిండు. అరుణాచల్తో రంజీ ప్లేట్ మ్యాచ్లో ఇవన్నీ కూడా చేసిండట. 8 బంతులలో 8 సిక్స్లు కొట్టిండు. తర్వాత 11 బాల్లనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిండు. 6 బంతుల్లో 6 సిక్సర్లు బాధితే అద్భుతం అనుకున్నాం. కానీ మేఘాలయ క్రికెటర్ ఆకాష్ చౌదరి అంతకు మించి అన్నట్టుగా వరుసగా 8 బంతుల్లోనూ సిక్సర్లు బాది వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అతడి దూకుడైన ఆట తీరుకు 11 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకేసారి 2 రికార్డులను నమోదు చేసిన క్రికెటర్ అయిందంట ఆకాష్. గ్రేట్ అసలు. ఇక మైకుల బంద్ ముగిసిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ ఓట్లు అడగలేదేం? జూబ్లీహిల్స్ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు? దీన్ని బట్టి కేటీఆర్ హరీష్పై ఆయన ఆలోచనను అర్థం చేసుకోవచ్చు. ధృతరాష్ట్రులుగా దుర్మార్గాల్ని భరిస్తున్నారు. పార్టీ కూలుతుంటే కుమిలిపోతున్నారు. బీఆర్ఎస్ వ్యాలిడిటీ అయిపోయింది. ఈసారి ఎన్నికలు 2029 జూన్లో, 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నాడు. రానున్న 10 ఏళ్లలో 10 ఏళ్ళ అభివృద్ధి చేసి చూపిస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 3 ఏళ్ళు అయితే పక్కా 100% ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. మళ్ళీ తర్వాత 5 ఏళ్ళు అంటే అట్టెట్లుంటుంది లెక్క? ప్రజలు ఏం నిర్ణయిస్తారో దాని ప్రకారం ఉంటుంది లెక్క. ఇక్కడ బీసీలు పూర్తిగా చైతన్యం అయిపోయినారు. రానున్న 10 ఏళ్లలో 100 ఏళ్ళ అభివృద్ధి చేసి చూపిస్తాం. కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని ఆపలే. గుజరాత్కు గులాములుగా కిషన్ రెడ్డి. కేటీఆర్తో చెడు సహవాసాన్ని ఆపాలి. సెంటిమెంటా డెవలప్మెంటా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. కాలేజీలు నిబంధనల ప్రకారం
పోదామంటే మేము సిద్ధం. మీట్ ది ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి నిబంధనలు బరాబర్ వేయరు. అది కూడా ఎట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సింది ఇస్తున్నారో ఇవ్వాలి. ఇవ్వడంతో పాటు కరెక్ట్గా బరాబర్ నడుస్తున్నాయా లేదా, ఇష్టం వచ్చినట్టు ఫీజు వసూలు చేస్తున్నారా లేదా, వీళ్ళ కథలేంది లెక్కలేంది అని కూడా తేలాలి లెక్క. జూబ్లీహిల్స్ తీర్పుతో రేవంత్ పీఠం కదలాలి. గోసపడుతున్న తెలంగాణ మీ దిక్కు చూస్తోంది. ఇంత చిల్లర ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. చూసుకోయిగా ముఖ్యమంత్రిని పట్టుకొని కేటీఆర్ ప్రమాణం చేయి, డ్రగ్స్ తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు వచ్చి ఓటేయి, ఒట్టు వేయి. కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరిండు. సునీతకు 2 ఓటర్ కార్డు ఐడి కార్డులు ఉన్నాయట. మరి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాడు బండి సంజయ్. ఏది చేసినా కానీ లోపలికి వెళ్ళి పట్టుకొస్తాడు, మెల్లగా తీసుకొస్తాడు. ఎవరు? బండి సంజయ్. ఒట్టేయమని చెప్పి అంటున్నాడు డ్రగ్స్ తీసుకోలేదని. అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అంటే మీ నాయనను కూర్చోబెట్టి నిన్ను కూడా కూర్చోబెట్టారమ్మా. నేను ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, 10 ఏళ్ళు అయినాక గుర్తుకొచ్చింది. 20 ఏళ్ళు బీఆర్ఎస్లో పనిచేసిన నన్ను అవమానకరంగా బయటకు పంపారు. మీ ఇదేంది ఇంటి పంచాయతమ్మా ఇది. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళ్తా, పో. తండ్రిగా పిలిచిన వెళ్ళవు, ఎట్లయినా పో. మీ నాయన రాజకీయంగా వెళ్ళే పరిస్థితి లేదు. నేను అవమానాన్ని తట్టుకోలేను. పాలిటిక్స్ పక్కాగా చేస్తా. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటో చూపిస్తా. హరీష్ బినామీ కంపెనీకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ఇచ్చిరట. 1100 కోట్ల నుంచి 1700 కోట్లకు అంచనా వ్యయం పెంచేసుకున్నారు. మీట్ ద ప్రెస్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇప్పుడు మొత్తం అధికారం పోయిన తర్వాత, మొత్తం అంతా కుప్పగూలిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను చెప్పినా అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నది ఆమె. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడమే కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటారా? రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ మందిపాటు. ఇక ఇది కాంగ్రెస్ సంస్కృతి అంటూ బీహార్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని అన్నారని, ఇది దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడమని చెప్పేసి చెప్పారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన ఆదివారం ఆయన ఔరంగాబాద్ ససారంలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. తెలంగాణ సీఎం చెప్పింది విన్నారా? కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇట్లయితే దేశాన్ని విభజించినట్టే అని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు, మండిపడ్డాడు. ఓట్ల చోరీని అడ్డుకుంటే బీహార్లో గెలుపు మాదే అని చెప్పేసి అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశాన్ని విభజించడానికి యత్నిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి రాహుల్ ఆరోపిస్తున్నాడు. ఇక మోదీ షా ఎక్కడికి వెళ్ళినా ఓట్ల చోరీపై దొరికిపోతారని వ్యాఖ్య. ఇక సత్పురా టైగర్ రిజర్వ్లో రాహుల్ సఫారీ, బీజేపీ విమర్శలు. ఇక శిక్షణా శిబిరానికి ఆలస్యంగా రాహుల్ అంట శిక్షగా 10 బస్కీలు కొట్టిండట. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడికి వెళ్ళినా కూడా ఓట్ల చోరీ విషయంలో దొరికిపోతారని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీని అడ్డుకుంటే బీహార్లో 100% ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన కిషన్గంజ్, పూర్నియా సభల్లో మాట్లాడారు. దేశాన్ని విభజించడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అయితే ఇండియా కూటమి మాత్రం దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. ఓటు చోరీపై తాము చేసిన ఆరోపణలకు మోడీ, షా, ఈసీ వద్ద ఎలాంటి సమాధానం లేదని, ఇప్పుడు వాస్తవాలన్నీ ప్రజల ముందుకు వచ్చాయని చెప్పేసి హర్యానాలో ఆయన మాట్లాడాడు. బీహార్లో ప్రచారం పరిసమాప్తం అయిపోయింది. రేపు 122 అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ ఉంటుంది. ఇక 5వ పర్యాయం సీఎం నితీష్ దృష్టి పెడతా ఉన్నాడు మళ్ళోసారి గెలవాలని. ఆత్మవిశ్వాసంతో తేజస్వి యాదవ్ ఉన్నాడు. ఎవరి అంచనాలు వాళ్ళకే ఉన్నాయి. ఓటర్లకు 100 కోట్లు రెడీ చేసుకున్నాయంట పార్టీలు. 100 కోట్ల రూపాయలు రెడీ చేసుకున్నట్టు ఏడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఇవ్వడానికి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల పంపిణీ వ్యయం ఖర్చుకు వెనకాడని ప్రధాన పార్టీల అభ్యర్థులు. పార్టీ బలహీనంగా ఉన్న చోట రెట్టింపు తాయిలాలు ఇస్తున్నాడ. 10,000 కాదు 20,000 కూడా తీసుకురంటున్నట్టు. అట్లా 2 లక్షల మంది ఓటర్ల లక్ష్యంగా నగదు పంపిణీ. ఇంట్లోని మహిళల చేతికే డబ్బు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్ట. ఎందుకంటే మగవాళ్ళకి ఇస్తే తాగి మళ్ళీ ఏమన్నా ఓటు వేస్తారో లేదో తెలియదు, కానీ ఆడవాళ్ళకి ఇస్తే బరాబర్ వేస్తారని అనుకుంటారట. తీసుకొని రమ్మా, తీసుకొని కానీ ఎవరికి వేయాలను నిర్ణయించుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. తమకు డబ్బులు అందలేదంటూ కొందరి నిరీక్షణ. డబ్బు పంపిణీ చేస్తున్న నేతల వద్ద కూడా వెళ్ళి ఆరాధిస్తున్నట.
ఇస్తున్నారా, ఏమవుతుంది, కథ ఏమవుతుంది, మరి మా కాలనీకి రాలేదు, మా బస్తీలో ఇట్లా కనీసం ఇక్కడ పంచలేదని చెప్పేసి అంటురట. కొన్ని చోట్ల అభ్యర్థి ఇచ్చిన డబ్బుతో కోత విధింపు, ఇచ్చిన అభ్యర్థి 10,000 ఇస్తే వీళ్ళు 5,000 ఇస్తురట. స్థానిక నాయకుల పనేనని అనుమానాలు వ్యక్తం చేస్తురట. 1,00,000 పట్టు చీరలు తెప్పించిన ఓ పార్టీ, అగో 1,00,000 పట్టు చీరలు తెప్పి ఇప్పటి వరకు 50,000 చీరలు పంపిణీ చేసినట్ట, ఇంకా 50,000 మిగిలి ఉన్నాయట. అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగుతోంది. దీంతో ఖర్చు పరంగాను ఇటు ఉప ఎన్నిక సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో ఒక ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లకు పంపిణీ చేసేందుకే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. 1-2 సందర్భాల్లో మినహాయిస్తే హైదరాబాద్ మహానగర శివార్లో ఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గంలోనే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. కోర్ ఏరియాలోని 15 నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యయం మరింత తక్కువగా ఉంటుంది. ఓట్లకు నోట్ల పంపిణీ కూడా పరిమితంగా జరుగుతుంది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పెడుతున్న ఖర్చు అంచనాలకు అందడం లేదంట. ప్రచారం మొదలైనప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం వరకు కథా కార్యక్రమం అంతా నడుస్తూ ఉంది. 100 కోట్లు దాటిపోతుందట. పోలింగ్ డే డ్రోన్ల నిఘా, రేపు డ్రోన్లు పెట్టి నిఘా ఏర్పాటు చేస్తారట. రాష్ట్రంలో తొలిసారిగా వాడకం. కాంగ్రెస్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ అంట జిహెచ్ఎంసీ చెప్తా ఉంది. ఆఫీస్ నుంచి పరిశీలన ఎన్నికల అధికారి కర్ణన్ చెప్తా ఉన్నాడు. ఓటర్లకు నగదు పంపిణీ నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని ఓ ప్రాంతంలో నెలకొన్న హడావిడి. ఇస్తారా, ఏమవుతుంది, ఏం కథ అని ఈ రోడ్డు మీకు వచ్చి లేవడరట పబ్లిక్. ఇక రాబోయే 10 రోజులు గజగజ అని చెప్పేసి అంటున్నారు. చలి ఎక్కువ అవుతుంది. మొన్న నుంచి 2 రోజుల నుంచి మొత్తం చలి మొదలైపోయింది. బాగానే ఉంటుందంట చలి ఈసారి. రాష్ట్రంలో మరింత పెరగనున్న చలి తీవ్రత 11వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యే అవకాశం ఉంటుందట. 10 డిగ్రీల కంటే తక్కువ ఉంటుందట. రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సంఘం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి, ముసలోళ్ళు ఉంటే ఇక జాగ్రత్తగా ఉండండి, కప్పుకునేటి మంచిగా ఏర్పాటు చేసుకోరి. బయటకు పోతే ఈ చలికోట్లు ఉంటాయి కదా, వేసుకోరి. వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి. గ్యాస్ ఛాంబర్గా దేశ రాజధాని. దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత. ఒక్కరోజు పీలిస్తే 20 సిగరెట్లు తాగినంత సమానమట. ఢిల్లీలో కాలుష్యంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నది. దారుణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏది పక్కకు పంజాబ్ కానీ తర్వాత హర్యానా కానీ అక్కడ ఏమైతుందంటే పంట పొలాలు ఉంటాయి కదా, ఈ వరి తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ధాన్యం వచ్చిన తర్వాత ఆ పంటను కాల్చేస్తారట గడ్డిని. ఆ గడ్డి కాల్చడంతో మొత్తం అదంతా పోయి పొగ అంతా ఢిల్లీ మీద పడుతున్నది. ఆ ఢిల్లీలో మొత్తం పొగంతా సూరి అదంతా కాలుష్యం అయిపోతుందట. మళ్ళీ అక్కడ ఉన్న వాహనాలు రకరకాలుగా ఇట్లంతా జరుగుతూ ఉందంట. దాంతో దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ ఢిల్లీలో. మన దగ్గర నయం ఇంకా అట్లా చూసుకుంటే. భారీ ఉగ్ర కుట్ర భగ్నం. 3 అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్. ఒకరు హైదరాబాద్ డాక్టర్ అట, ఇక వీడే. 2 యూపీ వాసులు. ఆయుధాలు రసాయనాలు స్వాధీనం. పలు నగరాల్లో ఉగ్రదాడులకు కుట్ర చేసిరట. ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్లో రెక్కి నిర్వహించిండ్రు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పట్టుకున్నారు ఏటీఎస్ పోలీసులు. పట్టణ ప్రాంతాల్లో 31,782 ఏంటి ప్రైవేట్ బడుల్లో ఏడాదికి ఒక్కో విద్యార్థిపై ఫీజు భారం ఇదంట. సిటీలా అంటే మొత్తం అంచనా వేస్తే కొంతమంది పిల్లలకి ₹1,00,000 2 లక్షల పిల్లల ఫీజులున్న పిల్లలు కూడా ఉన్నారు. కొంతమందికి 10,000 15,000 20,000 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మొత్తం కూడా యావరేజ్ ఇస్తే ₹31,782 సంవత్సరానికి ఖర్చు పెడుతురట. ఏది హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో, ఏది ప్రైవేటు బడులలో చదువుల కోసం పిల్లల మీద ఖర్చు పెడుతుంది ఇంత. పల్లెల్లో ₹19,554 అంటే కనీసం ₹20,000 అన్నట్టు, తక్కువ. దేశవ్యాప్త సగటు 25,000. ప్రభుత్వ ప్రైవేటు బడి ఏదైనా 30% మంది ట్యూషన్లకు కూడా వెళ్తురట గ్యారంటీగా. ఎందుకంటే ఈ బల్ల మీద నమ్మకం లేక మళ్ళీ సాయంత్రం వచ్చినాక మళ్ళీ ట్యూషన్ ఉంటుంది. ఏటికేడాది గణనీయంగా పెరుగుతున్న విద్యా వ్యయం. ఏది చదువుకు ఖర్చు ఎక్కువైతా ఉంది. కేంద్ర గణాంకాల శాఖ 2025 సర్వేలో వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో బట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయన మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం మేము 100% మీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు, అమలు చేసి ప్రైవేటు పాఠశాలల్లో కూడా పేద పిల్లలకు 25% మంది పిల్లలకు
ఉచిత విద్య అందించాలనేటువంటిది అందులో ఉంది అని చెప్పేసి గతంలో మాట్లాడాడు బట్టి విక్రమార్క. తర్వాత ఇప్పుడు బట్టి విక్రమార్క ఏది ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆర్థిక శాఖ కూడా అన్నీ చూసుకుంటున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేమైంది? ఇంకా ప్రభుత్వం ఏర్పడ్డది, తర్వాత అధికారంలో ఉన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఎందుకు అమలు చేస్తలేరు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని అమలు చేయడం ద్వారా, విద్యా హక్కు చట్టం 2009ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా 25% మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటిది, ఫ్రీ చదువులు ఇవ్వాలనేటువంటిది అందులో ఉంది. అది చేస్తలేరు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ స్కూళ్ళకు మంచి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారా, మరి ఇంకేమనుకుంటారో తెలియదు. ఇటువంటి కథలన్నీ నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. పాపం పేదలు చాలామంది బడికి పోవాలంటే, ఇటు బడికి పోవాలంటే ఆగమే ఉన్నది పరిస్థితి, అటు హాస్పిటల్కి పోవాలంటే కూడా ఆగమే ఉన్నది. ఏం చేయాలి? గుండెపోట్లు వస్తట్టున్నాయి ఇట్లా. అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విద్యా వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వమే అందించాలి. ఇటువంటి పరిస్థితి ఉండదు అట్లా చేస్తే. ప్రభుత్వ విద్యా సంస్థలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తున్నా కుటుంబాలపై ఆర్థిక భారం ఏమాత్రం తగ్గడం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసినటువంటి అధ్యయనంలో తేలిందంట. దేశవ్యాప్తంగా పిల్లల చదువుల కోసం కుటుంబాలు చేస్తున్న ఖర్చులపై కేంద్ర గణాంకాల శాఖ ఏడాది ఏప్రిల్ జూన్ మధ్య ఇట్లా చేసిందంట. చేస్తే ఎంతున్నదంట ఖర్చు. ఇక రాకెట్ లాంటి యుద్ధ విమానం ఎక్స్-బ్యాట్ అంట, నిట్ట నిలువున టేకాఫ్ అయ్యే సత్తా ఉంది, ల్యాండింగ్ కూడా అలాగే ఉంటుందంట. ఇక జీపీఎస్ లేని చోట్ల హైవ్ మైండ్ ఏఐ సాయంతో ప్రయాణం చేస్తుందంట. అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీ దిగ్గజం షీల్డ్ ఏఐ అద్భుత ఆవిష్కరణ. ఈ విమానాలను భారత వాయుసేనకు విక్రయించే యోచన ఉందంట. షీల్డ్ ఏఐ ఇండియా ఎండి సర్జన్ షా చెప్తున్నాడు. అమెరికాలో తయారవుతుందంటే ఇండియాకి అమ్దామని చూస్తున్నారట. సైబర్ నేరాలపై సమరం. 5 రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్. నిజంగా ఈ పని చేయండి నిజంగా. ఎందుకంటే సైబర్ మోసగాళ్ళు మొత్తం రోజుకు దోసుకుపోతున్నారు పైసలు. అమాయకుల నుంచి కొల్లగొడుతున్నారు కొడుకులు. 25 రోజుల్లో 81 మంది సైబర్ నేరగాల అరెస్టు. 95 కోట్ల రూపాయల మోసపూరిత ఆర్థిక లావాదేవీల గుర్తింపు. నేరస్తుల్లో బ్యాంకు ఉద్యోగులు, విద్యావంతులు. నేర ముఠాల మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యం. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి టీజీసీఎస్బీ చెప్తా ఉంది. మొత్తం మీద సైబర్ నేరాలపైన దృష్టి పెట్టినట్ట పెట్టాలి. ఇక 1,57,322 రూపాయలు వచ్చినాయట. ఏది? ఒక రోజుకు సంబంధించి యాదగిరిగుట్ట ఆదాయం. 1 కోటి దాటిన యాదగిరిగుట్ట ఆలయ ఒక్కరోజు ఆదాయం. స్వామివారిని దర్శించుకున్న 88,000 మంది భక్తులు. సత్యదేవుడి వ్రతాల్లో పాల్గొన్న 1958 మంది అంట. ఒక రోజుకు 1 కోటి రూపాయల పైనే వస్తున్నాయట. అంటే వచ్చినాయట, ఇది రికార్డు ఉన్నట్టుంది. 1,57,322 రూపాయలు వచ్చినాయట నిన్న. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముగిసిన ప్రచారం, ఆగిన ప్రచార రథాలు. జూబ్లీహిల్స్లో రేపే పోలింగ్ ఉంటుంది. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మొత్తం ఓట్లు 3,99,000 అంటున్నారు. 4 లక్షల ఓట్లపై చిలుకున్నాయి ఓట్లు. పురుషుల ఓట్లు 2,07,382. మహిళా ఓట్లు 1,91,593 అంట. మొత్తం పోలింగ్ కేంద్రాలు 407. నియోజకవర్గంలో వైన్స్ షాపులు మూసేసిరు. సెగ్మెంట్లో అమల్లోకి 144 సెక్షన్ వచ్చింది. వైన్స్ను మూసేస్తే పక్క నుంచి తెచ్చుకుంటారు. ఏమంటే నియోజకవర్గం దాటితే అయిపోయాయి. సెగ్మెంట్లో అమల్లోకి 144 సెక్షన్. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ జరుగుతుంది ఉప ఎన్నికకు సంబంధించి. తర్వాత 14 తారీఖు నాడు రిజల్ట్స్ ఉంటాయి. బీహార్ రిజల్ట్స్ కూడా 14 తారీఖు నాడే ఉంటాయి. బీహారు 2వ విడత ఎన్నికలు కూడా రేపే ఉన్నాయి. 14 తారీఖు నాడు రిజల్ట్స్ ఉంటాయి. గోపీనాథ్ మరణం మిస్టరీ. ఆయన జూన్ 6న చనిపోయారా, 8న చనిపోయారా? కేటీఆర్ వచ్చిన తర్వాతే మరణ వార్తను బయటకు చెప్పారు. నా కొడుకుతో సునీతకు పెళ్లి కాలేదు. ఇప్పుడు అభ్యర్థి కంట. ఇది డబ్బు సమస్య కాదు, గుర్తింపు సమస్య. గోపీనాథ్ తల్లి మహానందకుమారి సంచలన వ్యాఖ్యలు. మాగంటి మొదటి భార్య మాలిని కొడుకు తారక్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిందంట ఆమె నిన్న. ప్రోటోకాల్ పేరుతో ఇబ్బంది పెట్టారు. బీఆర్ఎస్లో తీవ్ర ఇబ్బందులు పడ్డా. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతుంది హరీష్ బినామీనే. మేడారం టెండర్లలోనూ అక్రమాలు జరిగాయి. తెలంగాణ జాగృతి చీఫ్ ఎవరు కవిత చెప్తుందంట. ఇవాళ గుర్తుకొచ్చింది ఆమెకు 10 ఏళ్ళు అయినాక.
అన్నీ అయిపోయాక చెప్తున్నది. చచ్చిపోయాక అయ్యో చచ్చిపోయినాను అంటున్నాడు. తెలంగాణకు కేంద్రం మొండి చేయి, పంట నష్టంపై అంచనాకు ఆంధ్రాకు కేంద్ర బృందం. తెలంగాణలో ఆగస్టులో 10,000 కోట్లు, ఇటీవల తుఫాన్తో 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. కేంద్రానికి నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంతవరకు తెలంగాణకు రాని కేంద్ర బృందం అంట. అక్కడ ఏపీకి అయితే పంపిరు, అక్కడ పంట నష్టం జరిగింది, ఎట్లా నష్టం జరిగింది, తర్వాత వర్షాలు వచ్చినాయా ఏమైందని చెప్పేసి ఏపీకి పంపిరంట, కానీ తెలంగాణకు మాత్రం పంపిస్తలేరు. మరి ఇదేందో కథ. దీనిపైన అడగండి కేంద్ర మంత్రులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ, దీనిపైన అడగండి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. మంత్రుల నుండి ఏం లాభం మరిగా? రాష్ట్రానికి రావాల్సినటువంటి తెప్పించుకోవాలి కదా. మీ పార్టీలు కొట్లాడుకోరు మీరు, ప్రాబ్లం ఏం లేదు. కానీ రైతులకు రావాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉంటుందో దానికి సంబంధించి కొట్లాడకపోతే ఎట్లా? మరి ఏపీ ఓడేమో తీసుకొని పోబట్టే వాళ్ళు ఓట్లు కూడా వేయలేదు నిజంగా డైరెక్ట్గా బీజేపీకి. ఇందిరా ఒప్పుకోలే, పాక్ అణుకేంద్రంపై దాడికి ఇండియా ఇజ్రాయెల్ పథక రచన చేశాయి. ఇందిరా అంగీకరించకపోవడం వల్లే దాడి జరగలేదు. ఒప్పుకుంటే అనేక సమస్యలు పరిష్కారం అయ్యేవని చెప్పేసి సిఐఏ మాజీ ఆఫీసర్ రిచర్డ్ బార్లో సంచలన కామెంట్ చేసినట. అప్పుడు ఒప్పుకుంటే ఇవన్నీ కూడా ఉండకపోతుండని. ఏందో ఇక టీఆర్పీలోకి చేరికల జోష్. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి భారీగా జాయినింగ్స్ అవుతున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. కాటారం సబ్ డివిజన్ నుంచి పెద్ద మొత్తంలో చేరికలు. పార్టీ కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించిన రవి పటేల్ అని చెప్పేసి ఇక్కడ భూపాలపల్లిలో ఉన్నట్టుంది. భారీగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్పీ బలోపేతమే లక్ష్యం. సబ్బండ బీసీ కులాల హక్కుల కోసం పనిచేస్తాం. పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ. కన్నెపల్లి, తాండూరు మండలాల్లో టీఆర్పీ నేతల పర్యటన. ఇక టీఆర్పీలో చేరిన విద్యావేత్త బుద్ధార్థి స్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మహేష్ వర్మ అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బాగా చేరికలు అయితే జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. ఇక భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్ నుంచి బొడ్డు తరుణ్ ఆధ్వర్యంలో ఆదివారం దాదాపు 50 మందికి పైగా యువకులు టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. నేరేడుపల్లి గ్రామం నుంచి ఎన్ఎస్యుఐ మండల స్థాయి అధ్యక్షుడిగా కొనసాగిన బండి సునీల్ యాదవ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ సమక్షంలో టీఆర్పీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ పార్టీలో చేరిన యువకులందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాలని, సమస్యలు ఎక్కడున్నా టీఆర్పీ కార్యకర్తలు ముందుండాలన్నారు. ఐకమత్యంతో అందరినీ కలుపుకొని పోతూ క్షేత్రస్థాయిలో వాటిని బలోపేతం చేస్తూ నిజాయితీగా పనిచేయాలన్నారు. రాబో రోజుల్లో టీఆర్పీలో యువతకు పెద్దపీట వేస్తూ రాజకీయ అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా యువకులు తరుణ్ మాట్లాడుతూ తీర్మాన్మలన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి తీర్మాన్మలన అని, ఆయనతోనే ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తుందనే విశ్వాసంతో టీఆర్పీలో చేరామన్నారు. తీర్మాన్మలన విద్య, వైద్యం, సత్వర న్యాయం, భూమి లేని పేద రైతులకు 2 ఎకరాల భూమి అంశాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో కలుపుకొని 2028లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా వంతుగా పార్టీ కోసం కష్టాన్ని సైతం లెక్క చేయకుండా, శక్తివంచన లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని టీఆర్పీ ఆదేశాల మేరకు పనిచేస్తామని అన్నారు. రాష్ట్రంలో 2028లో టీఆర్పీ అధికారంలోకి రావడానికి నా వంతుగా కృషి చేస్తానన్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ముందుకు పోతూ భూపాలపల్లిలో రవి పటేల్ని టీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం పనిచేస్తూ ప్రజా సమస్యల మీద పోరాడతామన్నారు. పార్టీ ఎజెండా గడప గడపకు తీసుకెళ్తూ నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తాను, నిజాయితీగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు తరుణ్తో పాటు కాటారం కార్యకర్తలు మరియు జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయరాజ్, గండు కరుణాకర్, సామల చంద్రశేఖర్, బండి సునీల్, ఎండి సలీం పాషా తదితరులందరూ కూడా నిన్న పాల్గొన్నారు. దీంట్లో ఇక్కడ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని చెప్పేసి తాండూరు నుంచి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్పీ నేతలు, శ్రేణులకు మంచిర్యాల జిల్లా టీఆర్పీ అధ్యక్షుడు మహేష్ వర్మ పిలుపునిచ్చారు. అయితే ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్పీ నాయకులు విస్తృతంగా పర్యటించారు. కన్నెపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి నెన్నెల మండల కేంద్రంలోని కృష్ణపల్లి గ్రామంలో
పురాతన శివుడి దేవాలయాన్ని సందర్శించి శివుడిని దర్శించుకున్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన నీరటి అంజన్న తండ్రి మోహన్ ఇటీవల హార్ట్ స్ట్రోక్తో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక కన్నెపల్లి మండలంలో పర్యటించిన టీఆర్పీ నేతలు స్థానిక ప్రజల నుంచి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ ఉద్యమానికి ఆకర్షితులైన తాండూరు మండలానికి చెందిన విద్యావేత్త బుద్ధార్థి స్వామి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఆయనకు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుద్ధస్వామి మాట్లాడుతూ తాను తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అయితే సంస్థాగతంగా టీఆర్పీ బలోపేతం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా నాయకులు లతీఫ్, తర్వాత పడాల శివతేజ, సాయి కుమార్, పులుగం రాజేందర్, చాపిడి ప్రశాంత్ తదితరులు అందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం మీద ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర మాత్రం కొనసాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. భారీగానే చేరికలు జరుగుతున్నాయి. ఇక ఉగ్రదాడులకు ప్లాన్, ముగ్గురిని అరెస్ట్ చేసిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంట దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టుగా ఏటీఎస్ అధికారులు వెల్లడి. పట్టుబడిన వారిలో హైదరాబాద్ ఉండడంతో నగరవాసుల్లో కలకలం జరుగుతూ ఉందంట. వాడు డాక్టర్ అంట, డాక్టర్ మరి ఏం డాక్టర్ పని చేయాలి కానీ ఇదారా ప్రాణాలు కాపాడే చేయాలని కానీ ప్రాణం పోయేటి చేస్తున్నట్టు వీడు వేస్ట్ ఫెలో. ఆఖరి రోజు హోరాహోరీ, రేవంత్ వర్సెస్ కేటీఆర్. యూసుఫ్గూడలో కేటీఆర్ విస్తృత ప్రచారం, ఎల్ఎన్ నగర్లో రోడ్ షో, పబ్లిక్ నాకట్టుకునే ప్రయత్నం. చివరి రోజు రేవంత్ మీట్ ది ప్రెస్, ప్రజలకు తమ పాలన గురించి వివరించే ప్రయత్నం. మరో 10 ఏళ్ళు కాంగ్రెసే పవర్లో ఉంటుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేసిండు ముఖ్యమంత్రి. సహజ మరణం తర్వాత అవయవ దానం, దేశంలోనే తొలిసారిగా అవయవాల సేకరణ. ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యుల ఘనత. భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం అంట. సహజ మరణం చెందినా కానీ తీసుకొని అవి పనిచేస్తున్నాయంట. బీహార్ ఎన్నికల ప్రచారం సమాప్తం. క్యాంపెయినింగ్ నిర్వహించిన బీజేపీ అగ్రనేతలు, ప్రచారంలో దూసుకెళ్లిన కాంగ్రెస్ కూటమి నేతలు. ఇక రెండో విడత 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. 14వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తుకు రాజకీయాలపై రిజల్ట్స్ ప్రభావం ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు నాయకులు. ఇక ఓట్ల చోరీ కప్పిపుచ్చుకునేందుకే సరని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ అంటున్నాడు. ఆవేశం వెనుక అంతులేని వెదలు, ఆస్తి చిచ్చులో కాలిపోతున్న బంధాలని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. సంజాపూర్ ఘటన వెనుక అసలేం జరిగింది అంటే ఇలా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తర్వాత తండ్రి బిడ్డ ఇవే లేకుండా మొత్తం చంపేసుకుంటున్నారు ఆస్తుల కోసం. ఇటువంటి అందుకనే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని చెప్పేసి అందశ్రీ రాసిండు. ఇవాళ చనిపోవడం నిజంగా ఆయన చనిపోయిందని చెప్పేసి అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా మానవత్వం లేకుండా పోతుంది. మొత్తం కూడా కుటుంబ బాంధవ్యాలు, బంధుత్వాలు, స్నేహాలు, వ్యూహాలు ఇవన్నీ ఏం పనిచేస్తారేమంట. ఆస్తులు బీస్తులు ఇవే చూసుకుంటున్నారు లెక్క. అందశ్రీ అందుకనే ఆ పాట ద్వారా చెప్పేసిండు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇక నేటి మాట చూసుకుంటే లంచగొండితనం కరోనా మహమ్మారిని మించిపోతుంది. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారిపోయాయి. రోజు ఎక్కడో అక్కడ లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారుల ప్రవర్తనలో ఆవగింజంతైనా మార్పు కనిపిస్తలేదు. బల్ల కింద చేయి పెట్టనిది ఫైలు కదలట్లేదు. ఆఫీసర్లకు ఎంతో కొంత సొమ్ము ముట్టందే పని కావట్లేదు. తిరిగి బయజారైపోయిన బాధితులు లంచం ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారు. కడుపు మండిన కొంతమంది అవినీతి అధికారులకు సమాచారం ఇచ్చి నేరుగా పట్టిస్తున్నారు. ఉన్నతమైన చదువులు చదువుకొని సర్కారు కొలువులు సాధించి ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు తీసుకొని సిగ్గు లేకుండా సామాన్యుల లంచాల పేరుతో హింసిస్తున్నారు. సామాన్యులని లంచాలు తీసుకునే అధికారులను కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి. లంచం ఇవ్వడం కూడా నేరమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పేసి పెద్దపల్లి రాజన్న లంచాల గురించి రాసిండు. బీసీ రిజర్వేషన్లు సామాజిక తెలంగాణ నిర్మాణంలో కీలక అడుగు అని చెప్పేసి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ అంటా ఉన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడేమో కోదండరామరెడ్డి అని చేసిండ్రు, ఇప్పుడేమో కోదండరామ్ అని అంటున్నారు అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ జేఏసీ చైర్మన్ మనాస ప్రసన్న కుమార్ అని చెప్పేసి ఒక వార్త. తేమ పేరుతో పత్తి రైతులను నిండా ముంచుతున్న దళాలు. ఏంది ఇప్పుడు అసలు యాక్చువల్గా పత్తి అట్లనే ఉన్నదంట. తర్వాత ఇప్పుడు ఏంది ఒడ్లు కూడా ఈ మ్యాచర్ వస్తుంది కదా,
17% రావాలని చెప్పి 17 రావాలని చెప్పేసి అంటున్నారంట. అది 20 వచ్చినా కొంటే కొంతవరకు ఊరట లభిస్తుండే. మరి ఏందో కథ అది. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె ఏమంటుందో చూద్దాం. ఇగో అభివృద్ధికా అరాచకానికా అని చెప్పేసి మీ ఓటు ఎవరికో తేల్చుకోండి, జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ పిలుపు అని చెప్పేసి ఒక 2 ఏళ్ల పాలనకు రెఫరెండం కాదు, జూబ్లీహిల్స్పై మళ్ళీ చేతులు ఎత్తేసిన సీఎం అని చెప్పేసి ఇట్లా రాసుకొస్తుంది అనమాట. ఈమె బీజేపీతో రేవంత్ దోస్తి, ఇల్లు అయిపోయింది, ఈఎంఐ మిగిలింది, హైదరాబాద్ అని చెప్పేసి ఈ కూల్చివేతలకు సంబంధించి పేదల ఇల్లు అయితే కొంతవరకు మరి ఆపాలి, ఇప్పుడు ఆపుతున్నారని చెప్పి తెలుస్తుంది. ఆపితే మంచిగా ఉంటుంది. 100% హైడ్రా చేస్తున్నటువంటి పని మంచిదే, కానీ పేదల విషయానికి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పేదల విషయానికి వచ్చినప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కేంద్ర బలగాలు నిఘా డ్రోన్లంట. జూబ్లీహిల్స్ పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట. 8 కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు. బూతులకు 3 అంచెల భద్రత, 3000 మంది సిబ్బంది అంట. బీఆర్ఎస్ వినతితోనే జూబ్లీహిల్స్పై ఈసీ నిఘా పెట్టిందని ఒక వార్త వేసింది. ఓటమి భయం, ఓట్ల బేరం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ప్రలోభాల పర్వం. బడా నేతలు బస్తీ రౌడీలు ఓట్ల తిప్పాలని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది. ఈ పంచటోళ్ళు ఇద్దరు వంచుతున్నాడు, మళ్ళీ అందరు వంచుతూనే ఉన్నారు పంచటోళ్ళు. మళ్ళీ ఇప్పుడు రాసుకొచ్చింది వీళ్ళే ఇస్తున్నారని. పంచురు ఏం కాదు. ఇందిరమ్మ ఇండ్లు అసౌకర్యానికి నకళ్ళు. వివిధ కారణాలతో ఆగిన 1,00,000 ఇండ్లు అంట. నిర్మాణంలో ఉన్నాయి 2 లక్షలు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో ఫలితం లేదని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది. వర్షాలకు దెబ్బతిన్న పంట, రైతు ఆత్మహత్య. మొంత తుఫాన్తో మునిగిన పొలం, పెట్టుబడి తిరిగి రాదేమో అని చెప్పేసి ఆందోళన. పురుగుల మందు తాగి బలవన్మరణం. కరీంనగర్ జిల్లా నాగంపేటలో విషాదం, పాపం దారుణం. మిగిలిన బాకీ ఎప్పుడు ఇస్తారు? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నోట్ల పంపిణీ బూమరాంగ్ అని చెప్పేసి 6 గ్యారెంటీల బాకీ కింద జమ చేసుకున్నామని చెప్పేసి ఓటర్లు చెప్తున్నాను. ఇట్లా వేసుకొస్తుంది వార్త. మొత్తం ఆ వార్తనే వేసుకొచ్చింది చూడు. కేటీ రామారావు వార్తనే వేసుకొచ్చింది అంతా ఆయనదే. మొత్తం మీద ప్రజాకవి, ప్రజా గొంతుక, తర్వాత ప్రజా వాగ్గేయకారుడు కవి అందశ్రీ ఇక లేరనేటువంటి వార్త నిజంగా బాధిస్తూ ఉంది. నిజంగా ఎందుకనంటే తెలంగాణ కోసం, తెలంగాణ జనం కోసం ప్రజలు పడుతున్నటువంటి బాధలను తన పాటల ద్వారా, గేయాల ద్వారా ప్రపంచానికి చాటినటువంటి గొప్ప మహనీయుడు అందశ్రీ. నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో అటువంటి ధిక్కార స్వరాన్ని వినిపించి 100% ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి ఆ కలం మూగపోవడం, ఆ కలం ఆగిపోవడం నిజంగా బాధగా ఉంది. అందశ్రీకి క్యూన్యూస్ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంది, నివాళులు అర్పిస్తూ ఉంది.